వెల్కమ్ టు BLN తెలుగు న్యూస్. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ సాయి కృష్ణ, PSC షాయంపేట్. ఈరోజు ఉదయము తెల్లవారుజామున షాయంపేట మండలంలో ఒక పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తూ కనిపించిన వాళ్ళందరినీ కూడా కరుచుకుంటూ తీవ్రమైన గాయాలు చేస్తూ వెళ్ళింది. ఈరోజు ఉదయం 9:30 సమయంలో PSCకి పేషెంట్లు రావడం జరిగింది. వాళ్ళకి చాలా తీవ్రమైనటువంటి గాయాలు గమనించడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళకి రేబీస్ వ్యాక్సిన్ అనేటువంటి ఇచ్చేసి బాగా తీవ్రమైనటువంటి గాయాలు అయిన వారిని MGMకి రిఫర్ చేయడం జరిగింది. తీవ్రమైన గాయాలు ఉన్న చేత వాళ్ళని MGMకి రిఫర్ చేశాము. దాంతోపాటు కూడా వాళ్ళకి ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్స్ వేసుకోవాల్సిందిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటివి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మండలంలో చాలా రొటీన్గా చూసుకుంటే ఈ కుక్క కాటు, కోతి కాటు పేషెంట్లు మనకి రెగ్యులర్గా వస్తున్నారు. కాబట్టి చూసుకుంటే మనకి ఒక నెలలో ఒక 20 నుంచి 30 కేసులు అనేటువంటివి మనకి రెగ్యులర్గా చూడడం జరుగుతుంది. కాబట్టి గ్రామ పంచాయతీ లెవెల్లో మన మిగతా సిబ్బంది వాళ్ళు కొంచెం ఇనిషియేట్ తీసుకొని దీన్ని ఈ ఇష్యూని సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మార్నింగ్ దగ్గరగా ఒక 10 నుంచి 15 మంది పీపుల్స్ ఈ కుక్క కాటుకి అఫెక్ట్ అవ్వడం జరిగింది. బాగా తీవ్రమైన గాయాలైన వాళ్ళు ముందు జాగ్రత్తగా అంబులెన్స్ తీసుకొని MGMకి వెళ్ళడం జరిగింది. చిన్న గాయాలైన వాళ్ళు మన యొక్క లోకల్ PSCకి వచ్చి వాళ్ళు తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది.